హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు. సో అందరికి ఇచ్చే పాలసీలే నాకు ఇస్తారా లేకపోతే హెల్దీగా ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 3 months బేబీ నుంచి 100 years వరకు. ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలో మెన్షన్ చేయని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ మెడికల్ హిస్టరీ కూడా ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్ గా రెగ్యులర్ గా యూజువల్ గా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటేనే ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది. పాలసీ అమ్మేస్తారు, ప్రీమియం తీసుకుంటారు, ఏదో అప్పు తీసుకున్న వాళ్ళలాగా మన ఫోన్ లేపారు. మీరు ఏ పర్సన్ అయితే నెగిటివ్ గా తీసుకున్నారో సేమ్ పర్సన్ ని మీరు పాజిటివ్ ఎప్పుడు తీసుకుంటారా సార్? ఒక సిచ్యువేషన్ వస్తుంది లైఫ్ లో, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, బ్రతుకుతాడా చనిపోతాడా అనే నెక్స్ట్ ఏ మినిట్ లో ఏ రూపాయి అడుగుతారు హాస్పిటల్ అని. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. హాస్పిటల్ పోయినప్పుడు ఫస్ట్ భయం ఈ ట్రీట్మెంట్ కి ఎంత డబ్బులు అవుతాయి అనేది ఫస్ట్ భయం. అయితే రెండో విషయం ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మంచిగా రిటర్న్ ఇంటికి వస్తాను చాలు అని ఇంకొక భయం. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ రూమ్ ఎవ్రీ డే, ఎవ్రీ 24 hours కి మిమ్మల్ని హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్ వల్ల జాయిన్ అయిన కంటే మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే విధంగా ఉంటుంది ఆ రోగ్. ఈ రోజు మన పాడ్కాస్ట్ చూసి కూడా మనకి ఎవరో ఒకరు కాల్ చేస్తారు, ఒక మంచి ఇన్సూరెన్స్ కావాలి, కానీ దాని ఇంపాక్ట్ ఎంతసేపు ఉంటుంది అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రిహెన్సివ్ గా ఉంటుందా లేదా అందులో కూడా లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయా? 70 to 80% ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ ని అన్ని కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ ని ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కుదబెట్టడం, లేదు అని అంటే గోల్డ్ కుదబెట్టడం, భార్య మీద ఉన్న కుసల్తాడు కూడా గిరి పెట్టే సిచ్యువేషన్స్. వర్కింగ్ విమెన్ పర్సంటేజ్ అనేది లాస్ట్ డికేడ్ లో డ్రాస్టిక్ గా పెరిగింది సార్. దట్స్ రియల్లీ వెరీ వెరీ గుడ్ సైన్. విమెన్ కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మీరు తీసుకునే నగలు, తీసుకునే ప్రాపర్టీ ఆర్ పొలం ఏదైనా పాయింట్ ఆఫ్ టైమ్ లో